ఈరోజు అందరికీ తెలుసు అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే కూటమి గెలిచిన సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది అందరికీ తెలుసు. అందరికీ కూటమి సభ్యులందరికీ ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారో సీఎంగా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. కంగ్రాట్స్. పవన్ కళ్యాణ్ కూడా కంగ్రాట్స్. మంత్రులందరికీ కూడా కంగ్రాట్స్. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలకి, వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకి అందరికీ కూడా కాంగ్రెస్, బీజేపీ తరపున కూడా. దీంట్లో ఇక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారంలో చాలా ఫెయిల్ అయిపోయారు పోలీసులు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమన్నంటే నేను చాలా అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకుంటారుగా, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్లానింగ్ దెబ్బతినింది. ఫస్ట్ రోజే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు విజయవాడ నుంచి గుంటూరు నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరుకి వచ్చేవాళ్ళు. అంతేకాకుండా విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు, గన్నవరంకి. ఇంపార్టెంట్ మెయిన్ పాపం చాలామంది విమానం బుక్ చేసుకొని వెళ్ళలేక మధ్యలో ఆగిపోయి విమానం ఫ్లైట్ వెళ్ళిపోయిందంటూ ఏడుస్తున్న జనము వాళ్ళ అర్ధనాదాలు చూస్తే బాధ అవుతుంది. దీనిలో ఎవరి వైపు వెళ్ళమని చెప్పుకోవాలంటే కంపల్సరీ పోలీసులు అనే చెప్పుకోవాలి. పచ్చ మీడియా కూడా ఏదైనా అన్నీ ఏమంటారు దాచిపెట్టే పచ్చ మీడియా కూడా ఈరోజు ఎందుకో మరి పచ్చ మీడియా కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారని చూపిస్తున్నారు. అంటే ఒక ప్లానింగ్ లేకుండా పోలీసులు ఒకటే ట్రాఫిక్ ఏర్పడిపోయింది. విజయవాడ నుంచి అమరావతి వరకు మొత్తం గుంటూరు వరకు ఒకటే ట్రాఫిక్ ఏర్పడింది. దాన్ని క్లియర్ చేసుకోవాలని కూడా పోలీసులకు తెలియదు. ట్రాఫిక్ కూడా అదే ముందే కూడా ప్లానింగ్ లేదు ఇది. అంతేకాకుండా చాలా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. చూడు వినండి వీళ్ళ అర్థనాదాలు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అవును, ఎయిర్పోర్ట్ పర్మిషన్ ఉందన్నారు కదా. ఎన్నింటికి సార్ మీ ఫ్లైట్? ఎన్నింటికి? చూసారుగా పాపం. ఇది ఇలా చాలామంది ఎయిర్పోర్ట్కి పోల్చినారు. ఫ్లైట్ 9 గంటల కంటే ఇది మార్నింగ్ 9 కంటే కనీసం అటు బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటే వీళ్ళు 8 కంతా అక్కడ ఉండాలి గన్నవరం ఎయిర్పోర్ట్లో. కానీ వీళ్ళు గుంటూరు ఎప్పుడు వెళ్తారు, ఎలా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు, వీళ్ళు ఫ్లైట్ వెళ్ళిపోతుందంటే వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు చూడండి. అందుకే చాలామంది అంటే వీళ్ళని ఎలా అంటారు, చాలామంది పాపం అంటున్నారు. చాలామంది మీరు ఎగేసుకొని వచ్చి కూటమికి ఓట్లు వేశారుగా, మరి అనుభవించండి మీరేగా, మాకు కూటమి కావాలా అని ఎంతో రూల్స్, ఇన్ని రోజులు ట్రాఫిక్ రూల్స్ విజయవాడ గుంటూరు ఎంతో బాగుండేదాన్ని. ట్రాఫిక్స్ ఏ రోజు కూడా పోలీసులు ఇంతవరకు ఎప్పుడు అంత ప్రాబ్లం రాలేదు. అలాంటిది ఈరోజు ఉండొచ్చు. ఓకే, ప్రమాణ స్వీకారం ఎక్కడెక్కడో జనాల నుంచి ఎక్కడెక్కడో నుంచి తరలిస్తున్నారు వాళ్ళందరూ, జనసేన టీడీపీ వాళ్ళని అని తెలుసు. కానీ దానికంటూ పోలీసులు ఒక ప్లాన్ వేసుకోవాలిగా ఎందుకంటే ఆయన కూటమి గెలిచి 1 వీక్ గ్యాప్ ఉందిగా. ఈ 1 వీక్లో ప్లానింగు ఏమి ఉండదా పోలీసు వాళ్ళకి? అది మరి చంద్రబాబు నాయుడు నేను చాలా అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ఉంటాను, నేనే అడ్మినిస్ట్రేషన్ కనిపెట్టిండేదని చెప్పే చంద్రబాబు నాయుడు మరి ఈ ప్లానింగ్లు ఎలా వేయాలి, పోలీసులకి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పాలని తెలీదా? పబ్లిక్కి ప్రాబ్లం లేకుండా చేయాలని మరి పవన్ కళ్యాణ్కి తెలీదా? పవన్ కళ్యాణ్ మరి ఎన్నో సూత్రులు చెప్తాడు, మరి అలాంటి ఈయనకి తెలీదా? పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు మన వల్ల అని. ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయితే ఇలాంటి వాళ్ళు ఇది ఒక్కటి ఓన్లీ చాలామంది వాళ్ళు ఇంకా చాలామంది ఏడుస్తున్న వాళ్ళకైతే ఆటోలు అటు పోవడానికి లేదు, ఇటు రావడానికి లేదు. మళ్ళీ కనీసం వీళ్ళు రిటర్న్గా ఇంటికి పోవడానికి కూడా లేదు, మధ్యలో ఆగిపోయారనమాట. ఎక్కడా కాకుండా అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఈరోజు ప్రజలకి చుక్కలు చూశారు. ఈరోజు చుక్కలు చూపించాడు చంద్రబాబు నాయుడు ఈరోజు.